అధికారం రుచి మరిగాక వదిలిపెట్టదు. బాలాసాహెబ్ థాకరే అధికారం రుచి మరగల. ఆయన కింగ్ మేకర్గా ఉండాలనుకున్నారు కానీ కింగ్ కావాలనుకోలేదు. అందుకని తన హయాంలో మనోహర్ జోషి లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళని ముఖ్యమంత్రి, తన పార్టీ వాళ్ళని ముఖ్యమంత్రిగా చేశారు. కానీ తను మాత్రం కింగ్ మేకర్గానే ఉన్నారు కానీ తను ముఖ్యమంత్రి కావాలి. ఆ రోజున తను కావాలనుకుంటే ఆపేవాడేవాడు లేడు. అలాగే తన బిడ్డ కావాలనుకుంటే ఆపేవాడేవాడు లేడు. తన కుటుంబం కూడా అట్లాగే చెయ్యదని చెప్పుకొచ్చినటువంటి వాడు. కాకపోతే ఉద్ధవ్ థాకరేకి రాజకీయ అధికారం అంటే తన ఇంటి నుంచిన ముఖ్యమంత్రులు వచ్చి కూర్చుని చేతులు కట్టుకోవడంగా తనే ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందని చూడాలనుకున్నాడు. అయ్యాడు. దానికోసం బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాడు. బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్తో ఎన్సీపీతో కలిసి చేశారు. ఆ సందర్భంలో ఇది కరెక్ట్ కాదని బయటకు వచ్చినటువంటి షిండే బీజేపీతో కలిసి తనే ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. బీజేపీ ఇచ్చింది, తను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అధికారం రుచి చూశాడు ఆయన షిండే. అంతకుముందు మంత్రిగా కూడా చేయలేదు, ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అధికారం రుచి చూసిన మనిషి ఇప్పుడు డిప్యూటీ సీఎం గానో లేకపోతే విడిగా ఉండటానికి నచ్చట్లేదు. అందుకని అసంతృప్తి, ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అంటే అధికారం అనేది రుచి మరిగితే ఎవరైనా సరే అది వదులుకోరనడానికి సాక్ష్యం ఇది.